కాంగ్రెస్ సర్కార్ అన్నదాతల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఫలితంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి, చేర్యాల, మద్దూర్, దూల్మిట్ట, కొండపాక మండలం, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాల్లో సాగునీరు లేక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పొట్టకొచ్చిన చేళ్లన్నీ మాడిపోతున్నాయి. చేసేదేం లేక రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. రేవంత్ సర్కార్ చేతగాని తనంతోనే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని దమ్మక్కపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి వెంటనే నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి విడుదల చేయాల్సిన నీళ్లని కొండపాక మండలానికి, అటు మిగతా 4 మండలాలు కొమరవెల్లి, మద్దూరు, చేర్యాల, ధూల్మిట్ట ఆయా మండలాలతో పాటు అటు బచ్చన్నపేట ప్రాంతానికి కూడా నీళ్లు విడుదల చేయాల్సి ఉండగా దేవాదుల నుంచి తపాసుపల్లికి చేరాల్సిన నీళ్లను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం ఫలితంగా ఈ 5-6 మండలాల్లో తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు, కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 40-50 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయినట్టుగా ఈ రైతులు మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా మనకు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి, మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఈ పొలం అంతా కూడా ఇప్పటికే ఎండిపోయింది. నీళ్లు లేక వీళ్ళంతా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో పశువుల మేతకు కూడా విడిచిపెట్టినట్టుగా రైతులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం స్పందించి అటు దేవాదుల నుంచి కానీ, ఇటు మలన సాగర్ నుంచి కానీ నీళ్లని గనక విడుదల చేస్తే ఈ ప్రాంత పంటలు రక్షించబడేటువంటి పరిస్థితి ఉంది తప్ప, ఈ పరిస్థితి కనుక కొనసాగితే ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకు దమ్మక్కపల్లికి సంబంధించిన రైతులు కొంతమంది ఉన్నారు, పంటలు ఎండిపోయినటువంటి రైతులు. వీళ్ళంతా చెప్పండి, ఏంటి మీ పరిస్థితి ఏంటి? 25 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మన ఇక్కడ కేసీఆర్ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఇలాగే ఎండిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఎండిపోయింది. కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే 9 సంవత్సరాలు 9-10 సంవత్సరాల కోలే తపాసుపల్లి నీళ్లు నుండి ప్రతి సంవత్సరం ఏటా పుష్కలంగా ఎండాకాలం నీళ్ళు ఇడిచిపెట్టిండు. ఒక్క మడి లేకుండా అందరి జాలాట్లో కూడా నీళ్ళతో అందరి సస్యశ్యామలంగా పంటలు పడినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా మీద కక్ష కట్టిండా, పగబట్టిండా ఏం లేదు. నీళ్లు ఉన్నా కానీ మా రైతు కొండపాక మండలంలోని 11 గ్రామాల చెలరు మొత్తం ఎండబెడుతున్నారు. రైతులు మరో ఇంచు 20 సార్లు ఏఈడీలకు తిరిగినా నీళ్లు ఇడిచిపెడతలేరు. ఇప్పటికి దమ్మకపల్లిలో 40-46-50 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు అయినా పట్టించుకునిలేరు. ప్రభుత్వం చేయంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ కాలం నాటికి పెట్టుబడులు, మసాలా బస్సులు, మందు బస్సులు 1 ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టినాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీ దండం పెడతా, మా కొండపాక మండలానికి 11 గ్రామాల చెల్లు నీళ్లు నింపండి. ఇప్పుడు మళ్ళసారైనా మంచిగా బతాం, లేకుంటే లేని ఏడలా మేము మీ పేరు మీద మందావుడు తప్పదుగా. మరి ఏం చెయ్యాలి, చేసేది చేసినాం. ఇక బావి పూర్తిగా ఎండిపోయింది. మరి ఇట్లా ఎండిపోయినాక ఎట్లా బతకాలి మేము? ఈ పెట్టుబడి పెడితే ఇవి పెడితే అవి పెడితే బాకీలు తెచ్చి ఈ బాకీలు ఎట్లా తీరాలి అని ఏడ్చుకుంటా కూర్చుంటాయి ఇంటికాడ. అప్పుడు బావి లెక్క ఊరినాయి, చెల్లరాలు ఇల్లున్నాయి. కాలు వచ్చే వరకు మంచిగా చెరువు నిండా నీళ్లుండే, బావి మంచిగా ఊరింది. ఇక అంతా వారింది. ఇంకా ఇప్పుడు బావి ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది, బావి ఎండిపోయింది. ఇడుస్తలేరు. ఆ నీళ్లు వచ్చినంత మందం మంచిగా వారింది మా బావి. చెల్లరాలు నీళ్లుంటే మా బావికి ఏం కొద్దిగా ఉండదు. మరి ఎట్లా ఇది ఏందో చెప్పు, ఆలోచన చేసి ఎంత పెట్టుబడి పెట్టినాము, ఎట్లా చేసినాము, మరి ఎట్లా చేస్తారో చేయండి. ఇక అంతా బాయ్. ఈ పంటల పరిస్థితి బాగా మనిషికి జీవం వెళ్ళిపోతే ఉన్నది సార్. మరి ఏమి ఇప్పుడు ఎకరం పొలం వేసినా ఆఖరి రాకుండా అయిపోయింది. ఈ నీళ్లు లేకుండా అయిపోయినాయి, బోర్ ఎండిపోయింది. ఏమి మనకు రూపాయి మందం పని లేదు, సాత కాదు చేసేందుకు. ఇక మనం గదా దీని చూసుకొని బతికినాం కానీ ఇప్పుడైతే ఆ దీమ అయితే మొత్తంలో పోయింది. ఏం దీం లేదు సార్. ఇక మొత్తంలో పాడైపోయింది. సపరేట్గా ఊకున్నాం. ఇక ఇంతకుముందు అంత సవలతు ఉంది సార్. అక్కడ నీళ్లున్నాయి, అన్నిటి సవలతు, బోర్లు వారినాయి, బోర్లలో నీళ్ళు వచ్చినాయి, బాయిలలో నీళ్ళు వచ్చినాయి. ఏ పంట పెట్టుకున్నా మనిషికి ఫలితం అయింది. కానీ ఈ ఏడే పురాణ నాశనం అయిపోతున్నాయి. చెల్లరా నీళ్ళు ఇన్ని రోజులు చెల్లర ఉన్నా కానీ నాకు ఉన్నది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు ఖచ్చితంగా వారింది. ఇప్పుడు అంతే 10 గుంటలు కూడా వాడతలేదు. నాకు 10 గుంటలు కూడా ఎండిపోయింది. ఉన్నది ఎండిపోతే కూడా బర్రెకు కోసేస్తున్నా. ఆ బర్రెకు నీళ్ళు ఆపుదామంటే కూడా నీళ్ళు లేవు. మొన్న 2 బోర్లు చేసిన అప్పు తెచ్చి ఆ అప్పు కూడా ఇంకా బోర్ బాకి కూడా బోర్ బండి గోళ్ళకు కూడా కట్టలేదు. 50 రూపాయలు కూడా పెడతలేదు. పంటలు లేవు.
ఎక్కడ అడిగినా పూర్తలేదు. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ వచ్చిన కాడికి ఇదే ఉన్నది. కేసీఆర్ ఉండగా బాగున్నది. 2-3 పంటలు పండినాయి, ఇంత సప్ప కట్టుకున్నాం, మంచిగా బతికినాం. ఏది పెట్టినా మాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. జర దయచేసి మాకు నీళ్ళు ఇస్తే జర ఏమన్నా బోల్డ్ అన్నా ఊరుతాయేమో పాతాయని మళ్ళా పంట కన్నా బతుకుతామని మా ఆశ. జర దయచేసి మాకు నీళ్లు కావాలి. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు నీటి కొరత అనేది తెలియదు సార్. అయితే ఈ మధ్యన కాంగ్రెస్ వచ్చిందా, ఈ మధ్యన మాత్రం కొట్టుమిట్టాడుతాండ్రు రైతులు. ఇప్పటికీ నీళ్ళు ఇరుసులు లేదు, ఆ నీళ్ళు వచ్చులు లేదు, మాకు పొలాలు ఎండిపోవుడు, ఇదే బాధ ఉన్నది మా బాధ. మేము బోర్లు వేసినా కూడా నీళ్ళు లేవు. ఒక్కొక్కడు 500 ఫీట్లు ఎత్తాండ్రు. మళ్ళీ నీరు అడుగు మట్టం అయిపోయింది. తక్షణమే మా చెరువు మాత్రం నింపాలి సార్. అది మా బాధ. రైతులంతా అల్లాడిపోతాండ్రు. రైతుల బాధ ఇంత అంత అని చెప్పలేను. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండో అని రైతే ఇచ్చిన రాజ్యం ఇప్పుడు బాగుపడదు. అందుకొరకే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి చెప్తున్నాము, ఇప్పటికి మా తరఫున దమ్మకపల్లి తరఫున మా తబాష్పల్లి నుంచి నీరు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని మేము రైతుల తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. నిన్నగాక మొన్న 2 బోర్లు వేసినాం, 400 300 వేసినా కానీ ఇక కురసాల పారతలేదు. ఇక ఏం చేస్తాం, కేసీఆర్ ఉండగా 10 సంవత్సరాలు ఇట్లా నీళ్ళు లేవంట అనుకోలేదు. మంచిగా రాజకీయం చేస్తే మంచిగా చేయాలి ప్రపంచం. ఒక ఇల్లు సంసారం మాకే చేసేందుకు అది లేదు, దమ్ము లేదు కదా. దమ్ము ఉంటేనే ఎత్తుకోవాలి. మరి ఇట్లా మందిని మోసం చేస్తే నమ్ముతాం కదా, ఏదైనా నమ్ముతాం. ఆయన ప్రపంచం చేసేట అన్ని కనిపెట్టాలి. అన్ని కనిపెట్టి ఎక్కడేమున్నది ఎక్కడ లేవు, ఎక్కడున్నాయి అది చేస్తేనే సరేరా అన్నట్టు ఉంటుంది. ఇప్పటికే మా ఈ రైతుల జనం కొరకు పాలు తాగలే కేసీఆర్. పాలు సిద్ధిపేట పోయి పాలు తాగలేదు 9 దినాలు. అట్లా వచ్చినందుకు మంచిగా నడిపిండు ఆయన. కాలం లేకున్నా ఆయన అదృష్టమా మా అదృష్టమా, తెల్లాళ్ళు ఎత్తే మొక్కాలి ఆయనకు. ఇప్పుడు నీళ్ళు తెత్తేనే బతాం మేము. గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా నీటి కోసం ఇబ్బంది పడలేదు. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఎప్పటికప్పుడు నీళ్లని ఇక్కడికి పంపించి ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువుల్ని, కుంటల్ని, కాల్వల్ని నింపి నీళ్లు ఉన్న కారణంగా మేము పంటల్ని పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ రైతు కష్టాలు మొదలయ్యాయని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ దమ్మక్కపల్లిలో కనిపిస్తున్నది. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, దమ్మక్కపల్లి.